వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈ రోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎక్స్పోసాట్. ఎక్స్పోసాట్ అంటే ఏంటంటే ఎక్స్రే పోలారిమీటర్ సాటిలైట్, రైట్? ఈ కాన్సెప్ట్ మీద వచ్చేసి ఒక మోడల్ క్వశ్చన్, రైట్? అండ్ ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఈ మోడల్ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2024 జనవరి 1వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఈ ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ని 650 కిలోమీటర్ల ఎత్తున అంటే లోయర్ ఎర్త్ ఆర్బిట్ దగ్గర ఇంక్లినేషన్ వచ్చేసి ఎంత అంటే 6 degrees, రైట్? సో అక్కడ వచ్చేసి ఏం చేసిందంటే ప్రవేశపెట్టింది అన్నట్టు నిర్ణీత కక్షలో. అనంతరము పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3 ప్రయోగము నిర్వహించేందుకు వీలుగా రాకెట్ 4వ ఇంజన్ ను మండించి దాని కక్షను 350 కిలోమీటర్లకి తగ్గించారు అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతున్నట్టు. ఈ ఎక్స్పో శాట్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఇండియా డెడికేటెడ్ శాటిలైట్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, అయితే ఈ ఎక్స్పో శాట్ వచ్చేసి ఏంటి అంటే ఇది అంతరిక్ష అబ్జర్వేటరీ అన్నట్టు. అండ్ దీని కాల వ్యవధి కూడా వచ్చేసి ఎంత అంటే 5 సంవత్సరాలు అన్నట్టు. అయితే ఇది ఎవరి కొలాబరేషన్ తో జరిగింది అంటే ఒకటి ఇస్రో, రెండోది వచ్చేసి ఏంటంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రైట్? వీళ్ళిద్దరు కలిసి వచ్చేసి ఈ ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ సో డెవలప్ చేశారని చెప్పొచ్చు అన్నట్టు. అయితే దీని లక్ష్యం వచ్చేసి ఏంటి అంటే ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే బ్లాక్ హోల్, రైట్? సో బ్లాక్ హోల్ బ్లాక్ హోల్ ఒకటి, న్యూట్రాన్ నక్షత్రాలు, యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లీ, పల్సర్ విండ్, నెబులా, వీటిని ఏం చేస్తుంది అంటే అధ్యయనం చేస్తుందని చెప్తుంది. అయితే ఇట్లాంటి శాటిలైట్ వచ్చేసి భారతదేశం మొట్టమొదటిసారి ప్రయోగించిందా లేదా ఇతర దేశాలు ఏమన్నా అంటే ఇతర దేశాలు కూడా ఉన్నాయంటే అది వచ్చేసి ఏంటి అంటే 2021లో వచ్చేసి నాసా వచ్చేసి ఐఎక్స్పిని లాంచ్ చేసింది. ఐఎక్స్పి వచ్చేసి ఏంటి ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటంటే సో దీని ఇమేజింగ్ ఎక్స్రే పోలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ అన్నట్టు. సో ఐఎక్స్పి ఫుల్ ఫామ్ 2021లోనే దీన్ని సో ఆల్రెడీ లాంచ్ చేస్తారు అన్నట్టు. ఇది వచ్చేసి ఏంటి అంటే దీని ఎక్స్రే బ్యాండ్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే సో 2 నుంచి 8 kV వరకు ఉంటుంది అన్నట్టు. అదే ఎక్స్పోసాట్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 8 నుంచి 30 kV ఉంటుంది అన్నట్టు, రైట్? ఓవరాల్ వచ్చేసి ఏంటి అంటే ఈ రెండు శాటిలైట్స్ మీన్స్ ఎక్స్పోసాట్ అలానే ఐఎక్స్పి ఏం చేస్తాయి అంటే ఈ రెండు కూడా వచ్చేసి ఎక్స్రే మూలాలను అన్వేషించడము, అదే విధంగా బ్లాక్ హోల్, న్యూట్రాన్ నక్షత్రాలు అండ్ నెబులా వీటిని ఏం చేస్తుంది అంటే అధ్యయనం చేస్తుంది అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. సో ఇప్పుడు మనం వచ్చేసి మోడల్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి ఏమంటుండ్రు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ అబౌట్ ద ఎక్స్పోసాట్? సో ఇట్ ఈస్ ఏ NASA planned observatory to study the polarization of cosmic X-rays. ఇది ఎవరండి ఎక్స్పోసాట్ ఎవరు లాంచ్ చేశారో భారతదేశం లాంచ్ చేసింది. ఇక్కడ ఏమంటారు నాసా అంటారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సెకండ్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ ద వరల్డ్ ఫస్ట్ పోలారిమీటర్ మిషన్. సో ఎక్స్పోసాట్ వచ్చేసి వరల్డ్ ఫస్ట్ వన్ కాదు, ఎక్స్పోసాట్ వచ్చేసి సెకండ్ వన్. ఫస్ట్ వన్ వచ్చేసింది ఐఎక్స్పి, ఎవరిది? నాసా వాళ్ళది అన్నట్టు. సో రెండు స్టేట్మెంట్లు వచ్చేసింది రాంగ్ ఇచ్చాడు కాబట్టి సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే భారతదేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. అయితే ఇటీవల కాలంలో వచ్చేసి ఏమైంది అంటే అణు కేంద్రాల జాబితాలు ఇచ్చిపుచ్చుకున్న భారత్, పాకిస్తాన్. సో ఇది ఏంటి అంటే ఇక్కడ అణు కేంద్రాల సంబంధించిన విషయాలన్నీ కూడా ఏం చేస్తాయంటే భారత్ అండ్ పాకిస్తాన్ వచ్చేసి షేర్ చేసుకుంటారు. అయితే ఈ అగ్రిమెంట్ ఎప్పుడు వచ్చిందంటే 1988లో ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది అన్నట్టు. ఎవరి మధ్యలో? భారతదేశము పాకిస్తాన్ మధ్యలో. దీని మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటంటే అణు కేంద్రాలు దానికి సంబంధించిన సదుపాయాల పైన దాడిని నిషేధించడం కోసము ఈ అగ్రిమెంట్ 1988లో చేసుకున్నట్టు. అయితే అమల్లోకి ఎప్పుడు వచ్చింది అంటే 1991 జనవరి 27 నుంచి అమల్లోకి వచ్చింది అన్నట్టు. అయితే ప్రతి సంవత్సరము జనవరి 1వ తేదీన ఏం చేస్తారంటే ఈ జాబితాలను ఏం చేస్తారు అంటే షేర్ చేసుకుంటారు అన్నట్టు, రైట్? ఇది నిబంధనలో ఉందన్నట్టు, రైట్? సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో వచ్చేసి ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి అంటే 22 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి అన్నట్టు. ఎన్ని స్టేట్లలో ఉంది అంటే 7 స్టేట్లలో ఉంది అన్నట్టు. అయితే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆపరేటర్ వచ్చేసి ఎవరు అంటే ఎన్పిసిఎల్ అంటే ఏంటంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అన్నట్టు. సో ఇప్పుడు ఏంది 7 స్టేట్స్లలో వచ్చేసి 22 ప్లాంట్స్ ఉన్నాయి కదా. ఆ పవర్ ప్లాంట్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కైగా, ఇక్కడ కర్ణాటక, రైట్? నెక్స్ట్ కాకరాపూర్, అది ఎక్కడ ఉంది? గుజరాత్ లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కుడంకులం, సో ఇది వచ్చేసి తమిళనాడు. మధ్యప్రదేశ్ మద్రాస్, సో కల్పకం
తమిళనాడు, నరోరా సో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సో రాజస్థాన్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి తారాపూర్ మహారాష్ట్రలో ఉందన్నట్టు. రైట్. సో ఇందులో వచ్చేసి కొన్ని వచ్చేసేమో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. రైట్. సో ఇంకోటి వచ్చేసి వివిఆర్ మీన్స్ సో యువర్ వడా ఎనర్జీ రియాక్టర్ మీన్స్ వాటర్ ఎనర్జీ రియాక్టర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాండు. సో ఇయర్ కాండు మీన్స్ ఇయర్ కెనడా. సో డ్యూటేరియం, యురేనియం, సో ఇండియన్ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వచ్చేసి BWR మీన్స్ బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అన్నట్టు. అండ్ టోటల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ యొక్క కెపాసిటీ ఎంత అంటే సో ఇయర్ 7,480 మెగావాట్స్. ఓకే, 7,480 మెగావాట్స్. రైట్. సో ఇవి మన భారతదేశంలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. టోటల్ వచ్చేసి 22 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఎన్ని స్టేట్స్లలో ఉన్నాయంటే 7 స్టేట్లలో ఉన్నాయంటే ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూస్తే భారతదేశంలోని అణు విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి క్రింది ప్రకటనలను సో పరిగణించండి. ఫస్ట్ వన్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ప్లేస్. సో ఇయర్ కైగా వచ్చేసి కర్ణాటక అంటుండు, కాక్రాపూర్ వచ్చేసి కర్ణాటక అంటుండు, నరోరా వచ్చేసి రాజస్థాన్ అంటుండు, కల్పకం వచ్చేసి తమిళనాడు. పైన ఇచ్చిన జతలలో ఎన్ని తప్పులు ఉన్నాయి అని అడుగుతున్నారు. ఓకే, ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కైగా ఎక్కడ ఉందండి? కర్ణాటకలో ఉంది. రైట్. సో కర్ణాటకలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఏంది? కాక్రాపూర్ ఎక్కడ ఉందండి? గుజరాత్ లో. అంటే సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. నెక్స్ట్ నరోరా వచ్చేసి ఎక్కడండి? ఉత్తరప్రదేశ్. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. నెక్స్ట్ కల్పకం వచ్చేసి ఏంది? తమిళనాడు. అంటే ఫస్ట్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి కరెక్ట్, సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి రాంగ్. అంటే మొత్తం ఎన్ని రాంగ్ ఉన్నాయి? 2 రాంగ్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నాడు? మిస్టేక్స్ అండ్ తప్పులు ఎన్ని అడుగుతున్నాడు? సో 2 వచ్చేసి రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ బి. రైట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే సో ఇయర్ ఫినాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్ ఇండియా. ఈ ఫినాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్ ఇండియా వచ్చేసి ఏంటంటే ఇది ఇండిపెండెంట్ బాడీ అండి. రైట్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇండిపెండెంట్ బాడీ. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఎవరికి రిపోర్ట్ చేస్తుంది అంటే ఎకనామిక్ ఇంటెలిజెంట్ కౌన్సిల్ కి రిపోర్ట్ చేస్తుంది. మరి దీనికి హెడ్ వచ్చేసి ఎవరంటే ఫైనాన్స్ మినిస్టర్. ఓకే. సో ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి ఎకనామిక్ ఇంటెలిజెంట్ కౌన్సిల్ కి హెడ్ అన్నట్టు. అండ్ సో ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్ ఇండియా వచ్చేసి ఏంటి అంటే ఇండిపెండెంట్ బాడీ, బట్ ఇట్ ఈస్ రిపోర్టింగ్ డైరెక్ట్లీ టు ద సో ఎకనామిక్ ఇంటెలిజెంట్ కౌన్సిల్ కి రిపోర్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకే. ఒకసారి వచ్చేసి మనం ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ ఇండియా గురించి ఒకసారి చూద్దాం. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆఫ్ షోర్ వర్చువల్ డిజిటల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 నిబంధనలు ఏం చేశారంటే పాటించలేదు అన్నట్టు. అందుకు గాని వచ్చేసి ఈ ఫినాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్ వచ్చేసి సోకాస్ నోటీసులు ఇచ్చింది అన్నట్టు. అయితే ఈ వర్చువల్ డిజిటల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చేసి ఎవరు అంటే సో ఇయర్ బినాన్స్, నెక్స్ట్ కూకాయిన్, హోబీ, సో బిట్ ఫినెక్స్ అండ్ మెక్సీ గ్లోబల్. సో ఇవి వర్చువల్ డిజిటల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అన్నట్టు. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ ఫినాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్ వచ్చేసి ఏంటంటే ఇది కేంద్ర జాతీయ ఏజెన్సీ అన్నట్టు. దీని మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటి అంటే ఏదైనా ఆర్థిక లేవాలలో అనుమానాస్పదం ఉంటే వాటి సమాచారాన్ని ఏం చేస్తుంది అంటే స్వీకరిస్తుంది అన్నట్టు. అలానే ప్రాసెస్ చేస్తుంది అండ్ విశ్లేషణ కూడా చేస్తుంది అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం వచ్చేసి ఇది నేరాల విషయాల గురించి ఆర్థిక గూఢాచారాన్ని కూడా ఏం చేస్తుందంటే సేకరిస్తుంది అన్నట్టు. రైట్. ఈవెన్ ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ తో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటుంది అన్నట్టు. అండ్ ఓవరాల్ వచ్చేసి ఏంటంటే ఫినాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్ వచ్చేసి ఏం చేస్తుందంటే మనీ లాండరింగ్ అండ్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం మీద ఇది ఫైట్ చేస్తుంది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సో ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ విత్ రెఫరెన్స్ టు ద ఫినాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ కలెక్ట్ ద ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ అబౌట్ అఫెన్సెస్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండ్ 2016 లో అడిగారు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో. అండ్ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ రిపోర్టింగ్ డైరెక్ట్లీ టు ద ఎకనామిక్ ఇంటెలిజెంట్ కౌన్సిల్ హెడెడ్ బై ద ఫైనాన్స్ మినిస్టర్. రైట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో ఓవరాల్ వచ్చేసి ఏంటి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, బోత్ ఆర్ కరెక్ట్ ఓన్లీ. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే గర్భ ఆలయంలో వచ్చేసి భ్రూణ హత్యలు హెడ్డింగ్. రైట్. ఇందులో వచ్చేసి ఏంటంటే జనరల్ గా వచ్చేసి ఏంటంటే సమాజంలో చూసుకుంటే లేదా సామాజికంగా ప్లస్ ఆర్థికంగా కూడా జనరల్ గా జనాలు వచ్చేసి ఏంటంటే కొడుకును ఆస్తిగా భావిస్తారు, కుమార్తెలు వచ్చేసేమో బాధ్యతలు భావిస్తారు అన్నట్టు. ఈ కారణాల వల్ల సామాజిక అండ్ ఆర్థిక కారణాల వల్ల వచ్చేసి ఏంటంటే పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి ఎంతో మంది సో గుట్టు చప్పుడు కాకుండా ఏం చేస్తారు అంటే గర్భస్రావం చేయిస్తారు అన్నట్టు. అయితే వీటిని నిరోధించడానికి సో బ్రిటిష్ పీరియడ్ లోనే వచ్చేసి ఏంటంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం పేరు వచ్చేసి ఏంటంటే ఆడ శిశు హత్య నిరోధ చట్టం 1870.
దీని ప్రకారం వచ్చేసి ఏంటంటే ఇండియాలో శిశు హత్యల్ని నిషేధం చేస్తున్నారు. అదే విధంగా రీసెంట్ గా వచ్చేసి 2020లో వచ్చేసి ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ 2020 ఏమని చెప్తుంది అంటే 4.58 కోట్ల మంది బాలికలు హత్యకు గురయ్యారని చెప్తున్నట్టు. ఓకే, సో అది ఎక్కడ ఇండియాలోనే వచ్చేసి తల్లి కడుపులో ఉన్నప్పుడు లేదా పుట్టిన తర్వాత 4.58 కోట్ల మంది బాలికల్ని హత్యకు గురయ్యారు అన్నట్టు ఈ ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సంస్థ చెప్పింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఫ్యూ పరిశోధనా కేంద్రం ఏమని చెప్తుంది అంటే 2009 నుంచి 2019 కాలంలో వచ్చేసి భారత్ లో వచ్చేసి శిశు హత్యల కారణంగా కనీసం 90 లక్షల మంది బిడ్డలు 90 లక్షల మంది బిడ్డలు తనువు చెల్లించారు అన్నట్టు కూడా మనకి ఈ పరిశోధనా కేంద్రం చెప్తుంది అన్నట్టు. అయితే వీటికి గల కారణాలు ఏంది, ఎందుకు ఆడపిల్లల్ని హత్య చేస్తున్నారు, భ్రూణ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, వీటి కారణాలు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కట్న కానుకలు అన్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే పుట్టబోయేది ఆడ శిశువు అని తెలిసి కొందరు ఏం చేస్తున్నారు అంటే గర్భస్రావం చేయిస్తున్నారు, మరికొందరు ఏం చేస్తున్నారు అంటే పుట్టిన బిడ్డను గుట్టుగా వేరే దగ్గర విడిచిపెట్టేస్తున్నారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ ఆడపిల్లను కనడానికి కూడా కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడం కూడా మరొక కారణం అని చెప్పొచ్చు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ప్రభుత్వాల నుండి తగిన ప్రోత్సాహం కూడా లభించడం లేదన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటి అంటే అమ్మాయిలకు భద్రత కల్పించడం పెద్ద సమస్య. ఈవెన్ స్కూల్ నుంచి మొదలు పెడితే ఆఫీస్ వరకు కూడా, స్కూల్ టు ఆఫీస్ కూడా ఏమైపోతుంది, లైంగిక వేధింపులు అనేవి పెరిగిపోయినట్టు. అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే మొబైల్ సౌండ్ స్కాన్ మిషన్ల ద్వారా ఏం చేస్తారంటే లింగ నిర్ధారణ చేసి అబార్షన్ కూడా చేస్తున్నట్టు. సో ఈ కారణాలలో వచ్చేసి ఏమైంది అంటే భారత్ లో వచ్చేసి ప్రతి 110 మంది బాలులకు కేవలం 100 మంది బాలికలు మాత్రమే ఉన్నారు అన్నట్టు. రైట్, సో అంటే అమ్మాయిల జనాభా తక్కువ ఉంది, అబ్బాయిల జనాభా ఎక్కువ ఉంది అన్నట్టు కూడా ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గర్భస్థ లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టం 1994 ఏం చెప్తుంది అంటే సో ఈ చట్ట ప్రకారం వచ్చేసి ఏంటంటే ఎవరైనా లింగ నిర్ధారణ చేసిన అండ్ భ్రూణ హత్యలు చేసిన వారికి 5 ఏళ్ల జైలు శిక్ష అని చెప్తుంది. అండ్ జరిమానా వచ్చేసి ఏంటంటే 50,000 అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ భ్రూణ హత్యలను తగ్గించడానికి ఏమైనా ఇనిషియేషన్ తీసుకుందా అంటే ప్రభుత్వం వచ్చేసి ఒకటి వచ్చేసి ఏంటంటే బేటీ బచావో బేటీ పడావో ఒకటి, రెండోది వచ్చేసి బాలికా సమృద్ధి యోజన, అండ్ థర్డ్ వన్ వచ్చేసి సిబిఎస్ఈ ఉడాన్ యోజన. ఈ సిబిఎస్ఈ ఉడాన్ యోజన ద్వారా వచ్చేసిందంటే ఉన్నత సాంకేతిక విద్యను మహిళలకు అందించడానికి ప్రోత్సహిస్తుందని చెప్పొచ్చున్నట్టు. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి తెలంగాణలో వచ్చేసి కళ్యాణ లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి బంగారు తల్లి, కర్ణాటకలో వచ్చేసి భాగ్యశ్రీ అన్నట్టు. అయితే ఈ పరిస్థితుల పైన ఏం చేయాలి, పోరాడాలి. రైట్, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే గర్భస్రావం వల్ల వాటిల్లే అనర్థాల పైన కూడా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నట్టు ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఆడపిల్లల భద్రతకి పెద్దపీట వేసి వారిని అన్ని రంగాలలో ప్రోత్సహించాలి అన్నట్టు కూడా ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భ్రూణ హత్యలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు కూడా చేపట్టాలని చెప్తున్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డిగ్రీ వరకు కూడా ఉచిత విద్యతో పాటు ఉపాధి కల్పన కూడా చేయాలన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే మనకి వరకట్న నిషేధ చట్టం 1961, అలానే లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం 2012. ఈ 2 చట్టాలను కూడా ప్రతిష్టంగా అమలు పరచాలి. దీని ద్వారా వచ్చేసి మనము ఈ భ్రూణ హత్యలను తగ్గించవచ్చు అండ్ ఆడపిల్లలను బతికించి వాళ్ళని భద్రంగా కాపాడి అభివృద్ధికి సహకరిద్దాం అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసిందంటే ఎగుమతులకే ప్రగతికి ఆలంబన అని చెప్తుంది. అంటే ఎక్స్పోర్ట్స్ డెవలప్ గ్రోత్ అని చెప్తున్నాను. ఒకసారి చూద్దాం. అయితే మనకి 1987 లో చైనా భారత్ యొక్క జీడిపిలు గమనిస్తే 2 సమానం ఉన్నాయి. 1987 లో వచ్చేసి చైనా భారత్ యొక్క జీడిపిలు వచ్చేసి సమానం. అదే 2023 వచ్చే వరకు చైనా ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థను కంపేర్ చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ వచ్చేసి 5 రెట్లు ఎక్కువ అయిపోయింది అన్నట్టు. రైట్, సో ఎందుకు అంటే వీళ్ళు ఆర్థిక సరళీకరణ వచ్చేసి మనకన్నా ముందు చేశారన్నట్టు. దీనివల్ల వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏమైపోయింది అంటే 5 రెట్లు ఎక్కువ పెరిగిందని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే తలసరి ఆదాయం గమనిస్తే ఈ 2 దేశాల మధ్య తలసరి ఆదాయం గమనిస్తే చైనాది వచ్చేసి ఎంత అంటే ప్రపంచంలో వచ్చేసి 1990లో వచ్చేసి 63వ స్థానంలో ఉందన్నట్టు. అదే భారత్ 1990లో వచ్చేసి 75వ స్థానం ఉందన్నట్టు. నెక్స్ట్ ఇదే తలసరి ఆదాయం వచ్చేసి 2023లో వచ్చేసి 147వ స్థానం ఉంటే భారత్ వచ్చేసి 130వ స్థానంలో ఉందన్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా చెప్పడం జరుగుతున్నట్టు. అయితే చైనా అభివృద్ధికి కారణాలు ఏంది అసలు మనకంటే 1987లో వచ్చేసి 2 సమానం ఉన్నాయి జీడిపిలో. బట్ ఇప్పుడు వచ్చేసి ఏమైపోయింది, మనకంటే ఆర్థిక వ్యవస్థలో 5 రెట్లు ఎక్కువ ఉందన్నట్టు. దాని గల కారణాలు ఒకసారి గమనిస్తే ఏంటి అంటే భారతదేశంతో కంపేర్ చేస్తే
అత్యంత సమర్థంగా వీళ్ళు కుటుంబ నియంత్రణ పాటించారు అన్నట్టు. సో ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే నాణ్యమైన విద్యను అందించి వీళ్ళు నిపుణ మానవ వనరులుగా తీర్చిదిద్దారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు వేగంగా ప్రైవేటీకరణ, సో ఆర్థిక వ్యవస్థను కూడా వేగంగా ప్రైవేటీకరించారు అన్నట్టు. అండ్ ఈవెన్ కార్మిక విపణిలో కూడా సంస్కరణలు తీసుకొచ్చారు. అండ్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పెరిగినాయి అన్నట్టు. ఈ కారణాల వల్ల వచ్చేసి అయిపోయిందంటే చైనా ఆర్థిక వ్యవస్థ మన దాంతో భారతదేశంతో కంపేర్ చేస్తే 5 రెట్లు ఎక్కువ అన్నట్టు ఇక్కడ చెప్తున్నట్టు. నెక్స్ట్ మరొక విషయం వచ్చేసి అంటే ప్రపంచంలో వచ్చేసి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎవరు అంటే ఫస్ట్ వచ్చేసి అమెరికా, రెండోది వచ్చేసి చైనా. అండ్ మనం 2027 నాటికి భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యం పెట్టుకుందన్నట్టు. రైట్, ప్రస్తుతం వచ్చేసి మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో భారత్ వచ్చేసి. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి భారత్ జీడిపిని ఒకసారి గమనిద్దాం. సో మనకి జనరల్ గా వచ్చేసి ఏంటంటే 3 సెక్టార్స్ ఉంటాయి కదా, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెర్షరీ సెక్టార్. రైట్, సో ప్రైమరీ సెక్టార్ వచ్చేసి వ్యవసాయము, అనుబంధ రంగాలు. సో 2017లో వచ్చేసి ఇక్కడ గ్రోత్ ఎంత ఉంది అంటే 15.5% వాటా ఉంది అన్నట్టు. అదే 2023లో వచ్చేసి 18.5%, అంటే వ్యవసాయంలో కూడా గ్రోత్ కనపడుతుంది ఇక్కడ. నెక్స్ట్ పరిశ్రమలు చూద్దాం. పరిశ్రమలు వచ్చేసి ఏంటంటే 2017లో వచ్చేసి 23% ఉంటే 2023లో వచ్చేసి ఎంత ఉందంటే 28.5, అంటే పరిశ్రమలు కూడా. సో ఇయర్ వ్యవసాయ వాటా అండ్ పరిశ్రమల వాటా కూడా 2017 to 2023లో సో ఇయర్ ఇంక్రీజ్ అయిందని కనపడుతుంది. ఇప్పుడు సేవా రంగం చూద్దాం. సేవా రంగం వచ్చేసి ఏంటంటే 2017లో వచ్చేసి 61.50 ఉంటే 2023కి వచ్చే వరకు ఏమైపోయింది 53% ఉంది. అంటే సేవా రంగం వచ్చేసి ఏమైపోయింది, తగ్గింది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే భారతీయ శ్రామికుల్లో వచ్చేసి 45% వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారు అన్నట్టు. అండ్ ఇందులో వచ్చేసి ఏంటంటే ఉత్పాదకత అనేది పెరగడం లేదు అన్నట్టు. సో వ్యవసాయ రంగంలో వచ్చేసి సో కాబట్టి ఈవెన్ చైనాను కూడా గమనిస్తే వ్యవసాయం నుండి ఏం చేసింది, పారిశ్రామిక రంగానికి పరుగులు తీసింది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం హైటెక్ పరిజ్ఞానంతో ఈవెన్ ఎలక్ట్రిక్ మోటార్ వాహన ఉత్పత్తిలో కూడా అగ్రగామిలో ఉంది చైనా వచ్చేసి. అదేవిధంగా ప్రైవేటు పెట్టుబడులను పెంచి ఆర్థిక ప్రగతిని స్పీడ్ గా వెళ్తుంది అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ భారత్ కూడా వచ్చేసి ఏంటి అంటే ఆధునిక వస్తువుల వాటాన్ని పెంచి, ఎగుమతులు పెంచి అండ్ అట్ సేమ్ టైం భారతదేశాన్ని గ్రోత్ లోకి తీసుకురావాలన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే బడుల్లో అసౌకర్యాల ఇస్తా అని అంటున్నట్టు. ఇది ఒకసారి గమనిస్తే మనకి కేంద్ర విద్యాశాఖ వచ్చేసి ఏం చేసిందంటే ఇటీవల ఒక నివేదికను రిలీజ్ చేసింది. అది వచ్చేసి ఏంటంటే సో యూడైస్ ప్లస్ 2021-22 నివేదిక ప్రకారం ఏం చెప్తుందంటే మన భారతదేశంలో వచ్చేసి 14.89 లక్షల పాఠశాలలు ఉన్నాయని చెప్తున్నారు. ఇందులో ఎంతమంది చదువుకుంటున్నారు అంటే 26.52 కోట్ల మంది విద్యార్థులు చదువుకుంటున్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. ఇన్ని పాఠశాలలు ఉన్నాయి కదా, ఈ పాఠశాలలు వచ్చి కూడా కనీస వసతులు లేవు అన్నట్టు కూడా మనకి ఈ నివేదిక చెప్తుంది అన్నట్టు. రైట్, అదే విధంగా వచ్చేసి మరొక నివేదిక గమనిస్తే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి నివేదిక చట్టం ఏం చెప్తుంది అంటే 14% స్కూల్స్ కి పహరి గోడ లేదు అని చెప్తున్నారు. ఈ పహరి గోడ లేకపోవడం వల్ల పిల్లలు గ్రౌండ్ లో ఆడుకుంటున్నప్పుడు ఒక్కోసారి రోడ్డు మీదకి వెళ్తున్నట్టు. దీనివల్ల ఏమైపోతుందంటే యాక్సిడెంట్లు పెరుగుతున్నట్టు. కాబట్టి సో పహరి గోడలు కూడా సో ప్రతి స్కూళ్ళకు ఉండాలి అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్తున్నట్టు. సో ఇక్కడ వచ్చేసి 14% బళ్ళకు వచ్చేసి పహరి గోడ లేదని చెప్తుంది. నెక్స్ట్ అదే విధంగా దేశవ్యాప్తంగా గమనిస్తే 22% పాఠశాలలు వచ్చేసి శిథిలావస్థలోకి వెళ్ళిపోయినట్టు కూడా చెప్తున్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చెప్తుందంటే 34% బళ్ళల్లో వచ్చేసి తరగతి గదులే లేవని చెప్తున్నారు అన్నట్టు. రైట్, సో తరగతి గదులు సరిపడి గదులు కూడా లేవని చెప్తుంది. అండ్ 44% పాఠశాలకు వచ్చేసి భద్రతా ధృవపత్రాలు కూడా లేవు అన్నట్టు మనకి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి నివేదిక చెప్తున్నారు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మిడ్ డే మీల్ స్కీమ్స్ అవుతుంది అండి. సో ఇందులో వచ్చేసి ఓన్లీ 57% విద్యార్థులు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం సంతృప్తి చెందుతున్నారు. అంటే సంతృప్తి చెందని వాళ్ళు ఎంత ఉన్నారు, 43% మంది ఉన్నారు అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతున్నట్టు. అయితే ఈవెన్ భోజనము నాణ్యతగా లేకపోవడం వల్ల దేశంలో ప్రతి ఏటా 2000 మంది విద్యార్థులకు అస్వస్థతను కూడా గురవుతున్నట్టు కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతున్నట్టు. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే కేంద్ర విద్యాశాఖ వచ్చేసి మరొక సూచన రిలీజ్ చేసింది. అది వచ్చేసి ఏంటంటే పనితీరు వర్గీకరణ సూచన. ఇందులో వచ్చేసి ఏంటంటే 1 నుంచి 1000 పాయింట్స్ ఉంటాయి అన్నట్టు. రైట్, ఈ 1 నుంచి 1000 పాయింట్స్ ఆధారం చేసుకొని కొన్ని గ్రేడ్స్ గా డివైడ్ చేస్తారు అన్నట్టు. ఇందులో వచ్చేసి ఏంటంటే 700 నుంచి 1000 పాయింట్లలో చూస్తే ఒక్క స్టేట్ కూడా ఇందులో లేదన్నట్టు. ఓకే, అయితే 700 నుంచి 1000 పాయింట్ల వరకు ఎన్ని గ్రేడ్స్ ఉన్నాయంటే 5 గ్రేడ్లు ఉన్నాయి. ఈ 5 గ్రేడ్లలో వచ్చేసి ఒక్క స్టేట్ కూడా లేదని. సో ఒకసారి మన విద్యా వ్యవస్థ అనేది ఎలా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 641 నుంచి మొదలు పెడితే
సో 700 మధ్యలో వచ్చేసి 6వ గ్రేడ్ అని పిలుస్తున్నట్టు. ఈ 6వ గ్రేడ్ లో వచ్చేసి ఎవరున్నారు అంటే ఒకటి చండీగఢ్, సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే పంజాబ్ ఉన్నట్టు. అదే విధంగా 7వ గ్రేడ్ లో అబ్జర్వ్ చేస్తే 581 to 640 పాయింట్స్ అన్నట్టు. ఇందులో వచ్చేసి గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పుదుచ్చేరి, తమిళనాడు ఉందన్నట్టు. నెక్స్ట్ 8వ గ్రేడ్ తీసుకుంటే 8వ గ్రేడ్ లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కి ఎంత వచ్చినాయి పాయింట్స్ అంటే 543.8 పాయింట్స్ వచ్చినాయి. సో తెలంగాణ అయితే మరీ దారుణం. సో తెలంగాణ వచ్చేసి ఏంటంటే 9వ గ్రేడ్ లో ఉంది అన్నట్టు. సో ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 479.9 పాయింట్స్ వచ్చినట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే కేంద్ర విద్యాశాఖ రాజ్యసభలో ఏమని చెప్పింది అంటే 12,000 ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చేసి మరుగుదొడ్లు లేవని చెప్పింది అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే 5 లక్షలకు పైగా సర్కారీ బడిలో వచ్చేసి నల్లా నీటి వసతి కూడా లేదన్నట్టు కూడా చెప్తున్నారు. అదే విధంగా వచ్చేసి కాగ్ భారత కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా ఏం చెప్తుంది అంటే చాలా చోట్ల మరుగుదొడ్లు వినియోగంలో లేవు, దీనివల్ల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే స్కూళ్ళు మాన్పిస్తున్నారు అన్నట్టు కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. అదే విధంగా ఏం చర్యలు తీసుకోవాలి అంటే పాఠశాల వసతి కల్పనకు ఏం చేయాలి? బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలి. రెండవది వచ్చేసి ఏంటంటే సరిపడా తరగతి గదులు నిర్మించాలి. అదే విధంగా థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలి. అండ్ 4వది వచ్చేసి ఏంటంటే మరుగుదొడ్లు నిర్మించి వాటికి నీటి వసతి కూడా కల్పించాలి, పహరి గోడల్ని ఏర్పాటు చేయాలి. అదే విధంగా మధ్యాహ్నం భోజనం వడ్డించేందుకు వంటశాలలు కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ మధ్యాహ్న భోజన విషయంలో కూడా అధికారులు తరచుగా తనిఖీలు చేయాలి అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే 50,000 సూర్య నమస్కారాలతో గుజరాత్. రైట్. అయితే గుజరాత్ ప్రభుత్వం వచ్చేసి ఏం చేసిందంటే ఇటీవల సామూహిక సూర్య నమస్కారాలను నిర్వహించింది అన్నట్టు. అందుకు గాను గిన్నీస్ రికార్డులోకి వెళ్ళింది. ప్రధాన కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే మోడేరా సూర్య దేవాలయంలో జరిగింది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే FIH హాకీ మీన్స్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అన్నట్టు వరల్డ్ కప్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే సో ఒమాన్ లో జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఎక్కడ? ఒమాన్ లో జరుగుతుంది అన్నట్టు. అండ్ January 28 నుంచి మొదలు పెడితే 31st వరకు జరుగుతుంది. సో ఇది మస్కట్ ఒమాన్ లో జరుగుతుంది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి ఎవరు అంటే సోయర్ అరవింద్ పనాగరియా అని చెప్తుంది అన్నట్టు. అండ్ ఈ ఫైనాన్స్ కమిషన్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటంటే ఏదైతే ట్యాక్స్ ద్వారా రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూని వచ్చేసి సెంటర్ కి స్టేట్ కి ఎంత షేర్ చేయాలి అనేది 5 years వరకు ఈ ఫార్ములాని ఎవరిస్తారు అంటే ఫైనాన్స్ కమిషన్ ఇస్తుందని చెప్తున్నాను. అదే విధంగా వచ్చేసి ఏంటంటే అరవింద్ పనాగరి వచ్చేసిందంటే ఫస్ట్ వైస్ చైర్మన్ వచ్చేసి నీతి ఆయోగ్ కి 2015 నుంచి 2017 వరకు పనిచేస్తున్నట్టు. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కొలంబియా యూనివర్సిటీలో వచ్చేసి ఏంటంటే సో ఇండియన్ పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్ కూడా పనిచేస్తారు అన్నట్టు. సో కొలంబియా యూనివర్సిటీ వచ్చేసి న్యూయార్క్. నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా వచ్చేసి ఏంటంటే సో ఫార్మర్ చీఫ్ ఎకనామిక్స్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా వచ్చేసి చీఫ్ ఎకనామిక్స్ కూడా పనిచేశారని చెప్తుంది. అండ్ వర్క్ విత్ వరల్డ్ బ్యాంక్ తో కూడా వర్క్ చేశారని చెప్తుంది. అదే విధంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ లో కూడా వచ్చేసి పనిచేశారని చెప్తున్నారు. అండ్ ఈ 16th ఫైనాన్స్ కమిషన్ కి వచ్చేసి సెక్రటరీగా ఎవరిని అపాయింట్ చేశారు అంటే సో రిత్విక్ పాండే, పాండేని వచ్చేసి సో అపాయింట్ చేశారు అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వచ్చేసి మనకి ILO మీన్స్ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఈ నివేదికలు ఏం చెప్తుంది అంటే పనికి సంబంధించిన ప్రమాదాలలో చిక్కుకొని వ్యాధుల బారిన పడ్డట్టు అండ్ ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా ఎంతమంది మరణిస్తున్నారని చెప్తున్నారు అంటే 30 లక్షల మంది మరణిస్తున్నారు అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఈ కార్మికుల ఉసురికి కారణాలు వచ్చేసి 10 కారణాలు చెప్తున్నారు. అందులో ముఖ్యమైన 2 వచ్చేసిందంటే సుదీర్ఘమైన పని గంటలు. ఈ సుదీర్ఘమైన పని గంటల వల్ల ఏమవుతుందంటే అంటే వారానికి 55 గంటలు లేదా అంతకంటే ఎక్కువ అన్నట్టు. సో ఈ పని చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం వచ్చేసి 7,44,924 మంది మరణించింది అన్నట్టు కూడా చెప్తున్నారు. అదే విధంగా వచ్చేసిందంటే సూక్ష్మ ధూళి కణాలు పొగ వల్ల కూడా వచ్చేసి 4,50,381 మంది మరణించారన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రధానమంత్రి
మోడీ గారు వచ్చేసి 2023 డిసెంబర్ ఎండ్లో వచ్చేసి మన్ కీ బాత్ ప్రస్తావనలో ఏమని చెప్పారంటే, ఒకటి బెజ్జీపురం యూత్ క్లబ్ గురించి మాట్లాడి, ఈ బెజ్జీపురం యూత్ క్లబ్ వచ్చేసి ఎక్కడ ఉందంటే శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ లో ఉందన్నట్టు. సో ఈ క్లబ్ వచ్చేసి ఏంటంటే 30 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అన్నట్టు. అండ్ ఎస్పెషల్లీ మహిళలను బృందాలుగా ఏర్పాటు చేసి వాళ్ళకి వివిధ రకాల చేతివృత్తులలో ఏం చేస్తుంది అంటే శిక్షణ ఇప్పిస్తుంది అన్నట్టు. అండ్ ఎవరైతే బయటికి రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ముడిసరికి ఇచ్చి వాళ్ళతో తయారు చేసిన వస్తువులు ఏం చేస్తుంది అంటే సేకరించి వాటిని మార్కెటింగ్ చేస్తుంది అన్నట్టు. రైట్. సో అందుకు గాను ఇది న్యూస్ లో ఉంది అన్నట్టు. సో బెజ్జీపురం యూత్ క్లబ్, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ అన్నట్టు. రైట్. ఇవి ఈ రోజు ఆర్టికల్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.